ఇదే చిట్ చాట్ లో నాగబాబు ఎపిసోడ్ కి సంబంధించి కూడా పవన్ రియాక్ట్ అయ్యారు. తనతో పనిచేసినటువంటి వారిని తానే చూసుకోవాల్సి ఉందని అన్నారు. నాగబాబు రాజ్యసభ సీట్ను త్యాగం చేశారని, ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వాలి అనేది తన ఉద్దేశమన్నారు. నాగబాబు ఎమ్మెల్సీ అయ్యాక మంత్రిని చేసే విషయం ఆలోచిస్తారని అన్నారు. వారసత్వ రాజకీయం అని అనాల్సిన పని లేదన్నారు పవన్ కళ్యాణ్. పార్టీని పట్టించుకునే సమయం తనకు దొరకడం లేదన్నారు పవన్. క్యాడర్ ను కూడా కలవలేకపోతున్నాను అంటూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. వచ్చే నెల నుంచి జిల్లాల పర్యటనకు వెళ్లాలని భావిస్తున్నట్టు తెలిపారు. అయితే ఏ జిల్లా నుంచి మొదలు పెట్టాలి అన్నది ఇంకా ఆలోచించలేదన్నారు. మత మార్పిడులపైన స్పందించారు పవన్ కళ్యాణ్. మత మార్పిడి వల్ల మనిషి పరిస్థితులు మారవన్నారు. ఆశ్రమాలు, మఠాధిపతులు బాధల్లో ఉన్న వారిని ఓదార్చకపోవడం వల్లే ఇలా జరుగుతోందన్నారు. ఆలయాలు నిర్మించినంత మాత్రాన మత మార్పిడులు ఆగిపోవన్నారు. ఖురాన్ను కళ్లకద్దుకొని తీసుకుంటాం కానీ భగవద్గీతను అలా తీసుకుంటారని ఆశించలేమన్నారు. అల్లు అర్జున్ ఎపిసోడ్ గురించి మాట్లాడిన తర్వాత నాగబాబు ఎపిసోడ్ గురించి కూడా ఆయన రియాక్ట్ అవడం జరిగింది. ఇదే చిట్ చాట్ లో తనతో పనిచేసిన వారిని తానే చూసుకోవాల్సి ఉంటుందంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. నాగబాబు రాజ్యసభ సీట్ను త్యాగం చేశారు. ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వాలి అన్నది తన ఉద్దేశంగా చెప్పారు పవన్ కళ్యాణ్. మార్చిలో నాగబాబు మంత్రి అవుతారన్నట్టుగా కూడా చూచాయిగా చెప్పడం జరిగింది. వారసత్వ రాజకీయం అని అనాల్సిన పని లేదన్నారు. అలాగే పార్టీని పట్టించుకునే సమయం తనకు దొరకడం లేదన్నారు పవన్ కళ్యాణ్. క్యాడర్ ను కూడా కలవలేకపోతున్నాను. వచ్చే నెల నుంచి జిల్లాల పర్యటనకు వెళ్లాలని భావిస్తున్నట్టు కూడా తెలిపారు. అయితే ఏ జిల్లా నుంచి మొదలు పెట్టాలి అన్నది ఇంకా ఆలోచించలేదన్నారు. మత మార్పిడులపైన స్పందించారు పవన్ కళ్యాణ్. మత మార్పిడి వల్ల మనిషి పరిస్థితులు మారవని చెప్పారు. ఆశ్రమాలు, మఠాధిపతులు బాధల్లో ఉన్న వారిని ఓదార్చకపోవడం వల్లే ఇలా జరుగుతోందన్నారు. అల్లు బెయిల్ పిటిషన్ పై తీర్పు జనవరి 3